తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల పాత్ర ప్రముఖమైంది. టీజేఏసీతో పాటు లాయర్లు, జర్నలిస్టులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. లక్ష్యం సిద్ధించిన వేళ ఉద్యమ జేఏసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మూవ్మెంట్ ను ముందుకు తీసుకువెళ్లడంలో అండగా నిలిచిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న లీడర్స్ కు గులాబీ కండువా కప్పేందుకు రెడీ అయింది. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కు సికింద్రాబాద్ టికెట్ ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ఆఫర్ ఇచ్చారు. ఈ ఆహ్వానాన్ని కోదండరామ్ సున్నితంగా తిరస్కరించారు. ఈ టీఆర్ఎస్ పార్టీ మేధావుల్ని, ఉద్యోగుల్ని ఆహ్వానిస్తుందంటే తెలంగాణ సమాజం పునర్నిర్మాణంలో కేవలం రాజకీయ వ్యక్తులు మాత్రమే, రాజకీయ వ్యవస్థలు మాత్రమే ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేవు. విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు కూడా రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం పట్ల ఆయన మళ్ళీ ఒక విజన్తో ముందుకెళ్తున్నాడు. ఉద్యమం పట్ల ఏ విజన్తో ముందుకెళ్ళాడు, తెలంగాణ నిర్మాణం పట్ల కూడా ఒక విజన్తో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన మేధావుల్ని, విద్యావంతుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగ సంఘాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్లు గులాబీ బాస్ ప్రకటించారు. తెలంగాణ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ పెడమర్తి రవిని పార్టీలోకి తీసుకున్నారు. లక్ష మెజారిటీతో రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఉద్యమంలో యాక్టివ్ రోల్ పోషించిన మేధావులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రతి జిల్లాలో ఒకరిద్దరికి ఉద్యమకారుల కోటాలో బీ ఫామ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు పరిశీలించి వారి గెలుపు అవకాశాలపై సర్వేలు చేయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వివిధ సంఘాలని వాళ్ళందరూ కూడా రేపటి తెలంగాణ పరిపాలనలో వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాటి నుండి నేటి వరకు చెప్తుంది. దాంట్లో భాగంగానే కొంతమందిని కేసీఆర్ గారు వెళ్లి కలిసి మాట్లాడడం జరిగింది. తెలంగాణ క్రెడిట్ టీఆర్ఎస్ కే దక్కుతుందని భావిస్తున్న ఉద్యమ సంఘాల నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ టికెట్లు రాకుంటే ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ ఎంతమందిని సంతృప్తి పరుస్తుందో చూడాలి.